అంతర్జాతీయ జల దినోత్సవం సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ సమాచార హక్కు సంరక్షణ సమితి తరపున ఉదయపూర్వకమైనటువంటి నమస్కారములు తెలియజేసుకుంటూ నీటి ఆవశ్యకత గురించి, నదుల నీళ్ల గురించి నల్లగొండ జిల్లాలో గత 40 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి జల సాధన ఉద్యమాల్లో భాగంగా ఇవాళ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకొని మనకు నీటి గురించి ఎన్నో రకాల ఉద్యమాలు చేస్తూ నల్లగొండ జిల్లాలో స్వతంత్ర పోరాటం కంటే గొప్పగా ఈ కాలంలో కూడా ఉద్యమాలు చేసి నదుల నీళ్ళని సొరంగ మార్గం ద్వారా సాధించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా గత 50 సంవత్సరాల నుంచి కూడా 1978లో ప్రారంభించబడినటువంటి శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గం నేటికి కూడా పూర్తి కాకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. కాబట్టి ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపాదికన మన సొరంగ మార్గాన్ని పూర్తి చేయాలని చెప్పి కూడా గతంలో ఎన్నో రకాల పోరాటాలు దేశం చరిత్రలోనే వినూతనమైనటువంటి కార్యక్రమాల ద్వారా కూడా జలసాధన ఉద్యమాలు మేము చేసుకొని నల్లగొండ గల్లీ నుండి ఢిల్లీ జంతర్ మంతర్ వరకు కూడా అనేక ఉద్యమాలను చేస్తూ నల్లగొండ బిడ్డలాం నేరమేమి చేసినాం, నదుల నీళ్లకు నోచుకొని పాపమేమి చేసినాం, శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గాన్ని తవ్విపెట్టు, నల్లగొండకు బువ్వ పెట్టు అనే నినాదంతో గల్లీ నుంచి ఢిల్లీ జంతర్ మంతర్ దాకా కూడా ధర్నాలు, రాస్తారోకోలు, పాదయాత్రలు 1992లో నల్లగొండ పట్టణం పచ్చల సోమేశ్వర స్వామి దేవాలయం నుండి మొదలు పెట్టుకొని శ్రీశైలం వరకు 210 కిలోమీటర్ల పాదయాత్రను కూడా రైతులతోటి, వేలాది మంది రైతులతోటి పాదయాత్ర నిర్వహించాం. తదనంతరం 1994లో సెప్టెంబర్లో జరిగినటువంటి ఉద్యమాల్లో భాగంగా మన కోట్ల విజయ భాస్కర్ రెడ్డి గారు కోదండపూర్లో జరిగినటువంటి సంఘటనలో కూడా అనేక మంది రైతులు నిరసన కార్యక్రమంలో భాగంగా ఆనాడు ఒక సబ్ ఇన్స్పెక్టర్ ప్రభులింగ దేవర కూడా నిరసన కార్యక్రమంలో భాగంగా మరణించడం జరిగింది. కాబట్టి ఇక్కడ శాంతియుతమైనటువంటి పోరాటాలు మాత్రమే మేము చేశాం. ఆ శాంతియుతమైన పోరాటాలకు ప్రజలు 100% భాగస్వాములు అయ్యారు. కొన్ని పార్టీలు వ్యతిరేకించినప్పటికీ సొరంగ మార్గం అనేది సాధ్యపడదని చెప్పి కొన్ని పార్టీలు వ్యతిరేకించినాయి. అయినా కూడా మేము ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒక కొత్త ఒరవడి సృష్టిస్తూ సొరంగ మార్గం కొరకు నిరసనలు మేము చేస్తూ 1996లో నల్లగొండలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 480 మందిని నామినేషన్లు వేసి నిరసన కార్యక్రమంలో 480 గుర్తులపై అప్పుడున్న కలెక్టర్ నీలం సహాని గారు ఎలక్షన్ జరిపించడం జరిగింది. అందులో నేను మొదటి అభ్యర్థిగా నామినేషన్ వేసినాను. నాకు లేడీస్ పర్సు గుర్తు నాకు కేటాయించడం జరిగింది. అయినా 313వ నెంబర్ కలిగినటువంటి కంకి కొడవలి గుర్తుకు ఆనాడు ధర్మభిక్షానికి ఓట్లేసి లక్షలాది ఓట్లతో మెజార్టీతోటి కూడా ధర్మభిక్షం గారు గెలవడం జరిగింది. కాబట్టి ఇంత చైతన్యవంతమైనటువంటి ఈ జిల్లాలో నీటి ఆవశ్యకత గురించి కృష్ణా గోదావరి నదులు పొంగి పొర్లిపోతూ లక్షలాది టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నా కూడా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు కాలయాపన చేస్తూ ప్రజలపై అనేక రకాల భారాలని మోపుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలారా చైతన్యం కండి. ఇంకా 10% పూర్తి కావాల్సినటువంటి పనులలో మనకు అనేక రకాల ఇబ్బందులు, అనేక రకాల సంఘటనలు జరిగి మనకు నీళ్లు రాకుండా కాలయాపన జరుగుతుంది. వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తూ మన మీద భారం పడుతుంది. కాబట్టి యుద్ధ ప్రాతిపాదికన ఏ టైం అయితే ప్రభుత్వం పెట్టిందో ఆ టైం ప్రకారమే మనకు నీళ్లు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం జల సాధన తరపున. ఇకపోతే ఈరోజు ప్రజలందరూ కూడా నీళ్ళని ఒడిచిపట్టుకోవాలి, దాచిపట్టుకోవాలి, ఇంకుడు గుంతలు తీసుకోవాలి, ఎక్కడికక్కడ ఊటకట్టలు వేసుకోవాలి. నీళ్లు మన భూమిలో నీళ్ళని ఒడిచిపట్టుకొని దాచిపెట్టుకున్నప్పుడే మనకు భూగర్భ జలాలు పెరిగి మనకు నీళ్ళని వాడుకునే పరిస్థితి ఉంటాయి. డబ్బులు పనిచేయవు, నీళ్లు పనిచేస్తాయి. నీళ్లుంటేనే అభివృద్ధి అయింది. కాబట్టి ఈ రోజున జల దినోత్సవం అంతర్జాతీయ జల దినోత్సవం సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. జై తెలంగాణ, జై జల సాధన.